ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరొదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొదే కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డల నెడదమ ఏర్పాటు చేయదైన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 25 వచనములో ఈ విధంగా రాయబడినది: దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైండుడి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవునిని బట్టి, దేవుని మాటను బట్టి దాసులకు యజమానులకు ఆదేశములని పౌలు చదివిస్తున్నాడు. అంటే మనం ప్రభు దాసులుగా, ప్రభునందు, ప్రభు ప్రేమయందు నిలిచిన వారమై, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై, మన యజమాని పరలోకమందు ఉన్నాడనే విషయాన్ని గ్రహించి, ప్రభువును బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాలను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మనం ఇహమందు జీవించాలి. అంటే లోకమునకు, మనుషులకు కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క చిత్తానికి మనము లోబడి ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేసే మాట అంటే, దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్లు కంటికి అంటాడంటే, మనుష్యులను సంతోషపెట్టే రీతిగా మేము పరిచర్య కానీ, సేవ కానీ, దేవుని యొక్క వాక్యము కానీ ఉండకూడదు. అది ఆత్మానుసారమైనదిగా వారిని నిత్యరాజ్యానికి నడిపించేదై ఉండాలి. కాబట్టి ఇక్కడ దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్లు కంటికి కనబడవలనని కాక, అంటే ఎదుటివాడిని ఆకర్షించే రీతిగా నీ బోధలు, నీ మాటలు కాదు, కానీ అది హృదయమందు ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేదై ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతకరణ గలవారే అంటున్నాడు. అంటే ఏంటి? ప్రభువుకు భయపడడం అంటే వాక్యమందు, వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతూ, ఆ ఆత్మయందు కొనసాగవలసిన వారమై ఉన్నాము. ఆ ఆత్మ తానే మన యందు ఆయన మాటలను వాక్యరూపిగా ప్రభువు మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులు ఉండి అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని బట్టి, సమస్త విషయాల్లో దేవుడు మనల్ని ఎట్టి రీతిగా ఆయన కాపాడి సంరక్షిస్తున్నాడో దాన్ని గుర్తు చేసుకుంటూ, నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వాక్యానుసారంగా నీవు బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన కృపాక్షేమాలు నీ వెంట వచ్చినట్లు నీవు ప్రవర్తించాలి. మనుషులను, మరి వారి యొక్క ఆలోచనలను వారిని మెప్పించే రీతిగా నీవు దేవుని పని కాదు, కానీ దేవుని యొక్క పనిలో ప్రభువుని, పరిశుద్ధాత్మను, తండ్రిని కలిగిన వాడువుగా ఆత్మరూపి అయిన స్థితి కలిగి ఆ ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారే అంటున్నాడు. అంటే ఏంటి? మీ హృదయాలను ఎప్పటికప్పుడు వాక్యము చేత వాక్యానుసారమైన స్థితిని కలిగినప్పుడు అవి లోకానుసారంగా, శరీరానుసారంగా కాకుండా ఏమవుతుందంట? శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి అంటున్నాడు. అంటే దేవుని యొక్క దాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మీరు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో అది మీకు దేవుడు అనుగ్రహించిన స్థితిని బట్టి, ఆ స్థితిలో మీరు దేవునితో ఎట్టివారై ఉన్నారో చెప్తున్నాడు. అందుకనే దాసులకు, యజమానులకు ఆదేశాలు అంటున్నాడు. అంటే ఒప్పించే విధానము, దేవుని యొక్క మెప్పించే విషయంలో మన ప్రవర్తన ఎట్టి రీతిగా ఉండాలో పౌలు గుర్తు చేస్తూ, ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదును గనుక మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి.
మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు అన్నాడు. అంటే దేవుని యొక్క దాసులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన పిలుపులో మనం ఉన్నప్పుడు ఆ పిలుపునకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. అంటే ఈ లోకంలో ఉన్నంత కాలము అనేక శ్రమలు, ఇబ్బందులు, శోధనలు మరి ఇతరుల వల్ల, అపవాది వల్ల కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని జయించడానికి దేవుని యొక్క శక్తిని, అంటే వాక్యం అనే ఖడ్గాన్ని మనం కలిగి ఉండాలి. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన తన చిత్తాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు, ఏమని? ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని అంటాడు. అంటే ఏంటి? దేవుడు మన కొరకు ఒక స్వాస్యం ఇచ్చాడు. ఏంటంటే పరలోకమందు ఆయనతో, ఆయన రాజ్యంలో సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత దేవుడు మన కొరకు ఉంచాడు. కాబట్టి ఆయనతో పాటు యుగయుగాలు జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఆ నిత్యరాజ్యానికి వారసులు కాగలడానికి కావలసిన స్థితి మనం కలిగి ఉండాలి. అశాశ్వతమైన ఈ లోకములో నుండి శాశ్వతమైన ప్రభువుతో పరలోకములో మనము సదాకాలము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి పౌలు అంటున్నాడు, ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక అంటాడు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మరి దుఃఖపడకుండా ప్రభు మనకు నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి? నేను మరలా వచ్చి నేను ఉండి స్థలము వద్దకు మిమ్మలను కొనిపోవదను. కాబట్టి ఇక్కడ ప్రభువు మనల్ని తీసుకెళ్లే ఆ యొక్క ఉన్నతమైన స్థలములు ఏవైతే ఉన్నావో పరలోకమందు ప్రభువు మనం ఆయన యొక్క రాజ్యమందు మనలను ఆయన ఉంచుతున్నాడు. కాబట్టి దాని నిమిత్తం ఏమై ఉండాలా? మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక అంటున్నాడు. అంటే జనాల్ని ఒప్పించే వాళ్ళనిగా, జనాల్ని ఆకర్షించేవారిగా మీరు ప్రభువు కొరకు కాదు, కానీ ప్రభువు కొరకు మీరు ప్రత్యేకింపబడండి. ప్రభువు మీకు ఏది ఇవ్వబోతున్నాడో ఆ ఇవ్వబోతున్న దాని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారై పరమందున్న దేవునితో సహవాసాన్ని కలిగిన వారమై మీరు ఉండాలి అని చెప్తూ ప్రభువు నిమిత్తము ఏమన్నాడు? మనస్ఫూర్తిగా చేయుడి అంటున్నాడంట. అంటే నువ్వు చేసేది దేవుని యొక్క అంగీకారానికి, దేవుని యొక్క చిత్తానికి అది బాధ్యత కలిగినదనే విషయాన్ని నువ్వు మర్చిపోక, నువ్వు లోకంలో మనుషులను మెప్పించే రీతిగా కాక ఆత్మయందు దేవునితో, దేవుని యొక్క వాక్యము చేత పరసంబంధమైన కృపావరాలు కలిగి క్రీస్తునందు కొనసాగవలసి ఉందనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు అంటాడు. అంటే క్రీస్తుకు దాసులుగా, అంటే ప్రభు దాసులుగా మనం ఉండాలి. అంటే దేవుని యొక్క సేవకులుగా, దేవుని పనివారిగా, ఆయన అప్పచెప్పిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను కొనసాగించే విశ్వాసిగా నీవు నేను ఉండాలని పౌలు ఆనాడు కొలస్సే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క మాటలలో, ప్రభు యొక్క ఉద్దేశాలలో మనం ఏమైనా చెప్తూ, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును అంటున్నాడు. అంటే ఏంటి? అన్యాయం అంటే దేవుని కాక లోకంతో, పాపంతో, అక్రమంతో నీవు ఒకవేళ పెనవేసుకుంటే గనక అది నిన్ను విశ్వాసంలో నుండి మరణంలోనికి, అంటే ఏంటి? నీ స్థితి ఏమవుతుందంటే పరసంబంధమైన దేవునితో నీకు ఉండవలసిన ఆ యొక్క నిమిత్తము, ఏటి పరలోక స్వాస్యం నిమిత్తము జీవించవలసిన నీవు నేను దాన్ని పోగొట్టుకొని మన స్వనీతిని ఆధారం చేసుకోవడం ద్వారా, మనుషులను ఆకర్షించడం ద్వారా, ప్రజలను ఆకర్షించడం ద్వారా ఇహమందు మెప్పు కోసం మనం జీవించినట్లయితే దాని పరిస్థితులు ఎలాగుంటాయో పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతము ఉండదు అంటున్నాడు. అంటే ఏంటి? వాడికి దానికే బోధుడవుతున్నాడు. అక్రమానికి, అన్యాయానికి, పాపానికి దాసుడై తాను దేవుని యొక్క నీతిని దూరపరుచుకుంటున్నాడు. కాబట్టి అటు రీతిగా మనం ఉండకూడదు. ఇక్కడ పౌలు ప్రత్యేకించి కొలస్సే సంఘానికి, సార్వత్రిక సంఘానికి, ఆయన పనివారైన వారందరికీ ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే దాసులకు, యజమానులకు ఆదేశాలు అంటున్నాడు. నీవు దాసుడివై ఉంటివా, దేవుని యందు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. యజమానుడు ఏంటివా, నీ యజమానితను దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నీ దేవునిలో కొనసాగు. ఏది అయినా కూడా అది ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి కొనసాగాలి. కానీ మనుషులను బట్టి, లోకమును బట్టి, మరి అసంబంధమైన శరీరేచ్ఛలను బట్టి నువ్వు లోకం వైపు, పాపం వైపు ఆకర్షితుడు కాక క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగుతూ ఆయన రాకడ కొరకు తగు సిద్ధపాటు కలిగి అనేకులను సిద్ధపరుస్తూ నిత్యత్వంలో దేవునితో సదాకాలము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ వాక్యమును బట్టి, నీ ఆత్మను బట్టి, నీవు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి మేము జీవించేవారమై నీ జీవము కలిగిన మాటల చేత
నీలో కొనసాగుటకు సహాయం దయచేయండి. ఎందుకంటే నాయన లోకమున్న వాటిని ప్రేమింపక నైనా వాటిని విసర్జించి నీ యొక్క వాక్యమునందు నిలిచి నీవు మా కొరకు అనుగ్రహించిన ఆ యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకోగలిగిన కృప మాకు దయచేయండి. ఎట్టి పరిస్థితుల్లో నైనా నిన్ను విడిచేవారిగా నిన్ను మరిచేవారిగా కాక హృదయమందును ప్రవర్తన యందును నీ వాక్యమును బట్టి జీవించే కృప మా అందరికీ దయచేయండి. నైనా మనుషులను ఆకర్షించేవారిగా లోకమునందు ఆకర్షితులుగాక నాయనా నీ యందు జీవించే జీవితాలు మాకు దయచేయండి. శరీరధారిగా మా మధ్యకు మా కొరకు నా కొరకు ఈ లోకానికి తండ్రి యొద్ద నుండి పంపబడిన ప్రభువా, నీవు మా కొరకు చిందించిన నీ విలువైన రక్తాన్ని బట్టి నేడు మేము పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి నీ నీతిని ధరించుకొని నీ నిత్యరాజ్యంలో నీతో యుగయుగాలు జీవించగలిగిన స్థితి మీరు మాకు అనుగ్రహించారు. కాబట్టి నాయన నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు మేము నీ వాక్యమునందు జీవించగలుగుటకు అట్టి కృప మాకు దయచేయండి. మేము బలహీనం ప్రభువా, మమ్మల్ని బలపరచు నాయనా. మేము ఈ లోకములో జీవించినంత కాలము అనేకమైన శ్రమలు శోధనలు ఎదురైనప్పుడు వాటిని జయించడానికి కావలసిన నీ వాక్య ఖడ్గమును మాకు ధరింపజేసి నీ నీతిని సత్యమును అనుసరించి జీవించడానికి మాకు నేర్పించండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి. ఆయా బలహీనత స్థితిలో ఉన్న వారిని కృపచేత నింపి కాపాడండి. ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయమని నిజరక్షకుడు నిజదేవుడైన నిన్ను బట్టి నీ నామమును బట్టి నిత్యము నిన్ను స్తుతించి ఘనపరిచి నీతో జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిది నా నేడు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదులను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదాతోడండి సంరక్షించునుగాక, ఆమేన్.